అప్పట్లో వాళ్ళు ఏదైనా తెలుసుకోవాలన్నా, ఎవరి గురించైనా తెలియాలి, దేని గురించైనా తెలియాలి అంటే తెలిసిన వాళ్ళని అడిగి కనుక్కునేవాళ్ళు, బుక్స్ చదివేవాళ్ళు, రేడియోస్, టెలివిజన్లో చూసి వినడం వల్ల తెలుసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇదంతా కూడా ఏదైనా తెలుసుకోవాలన్నా, ఎవరి గురించైనా దేని గురించైనా తెలుసుకోవాలంటే జస్ట్ మన ఫింగర్ టిప్స్లో ఉంది. టెక్స్ట్ టైప్ చేసి సర్చ్ కొట్టిన సెకండ్స్లో ఆ హిస్టరీ మొత్తం మన ముందుంటుంది. అలాంటి ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి, అందులో గూగుల్ ఒకటి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్లో గూగుల్ని యూజ్ చేస్తారు. ప్రతి చిన్న క్వశ్చన్కి అందులో సొల్యూషన్ ఉంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్, లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గూగుల్ యూజర్స్ గురించి మనం చూద్దాం. నెంబర్ 1, కుకింగ్ వీడియోస్ కోసం, కుకింగ్ రెసిపీస్ కోసం, ఫుడ్ ఆర్టికల్స్ కోసం ఎక్కువగా చూస్తారు. లైక్ ఎలాంటి ఫుడ్ చేయాలి, ఎలాంటి స్నాక్స్ చేయాలి, ఈ ఫుడ్ ఉంది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గప్చుప్, లైక్ పానీపూరి ఉంది, అది ఎలా చేయాలి, ఇన్స్టాంట్ పానీపూరి తెచ్చుకున్నాను, అది ఎలా చేయాలి, ప్రతి ఒక్కటి గూగుల్ని అడిగి తెలుసుకుంటూ ఉంటారు. సో అందుకే గూగుల్ తల్లి అని అనేస్తాం కదా, గూగుల్ తల్లి ఎక్సెట్రా ఎక్సెట్రా. ప్రతి ఒక్క దానికి సొల్యూషన్ ఉంటుంది అందులో. ప్రతి కుకింగ్ దానికి, ఆర్టికల్కి, లైక్ ఏ ఫుడ్ తింటే న్యూట్రిషియస్, ఏ ఫుడ్ తింటే హెల్దీ, లైక్ సాలడ్స్ తినాలా, మిల్లెట్స్ తినాలా, సీరియల్స్ తినాలా, లేదంటే లడ్డు ఎలా చేయాలి, పిల్లలకి ఇష్టమైన స్నాక్స్ ఏంటి, చాక్లెట్స్తో చేసే రెసిపీస్ ఏంటి, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇలా ఫుడ్ వీడియోస్ కోసం, ఫుడ్ ఆర్టికల్స్, కుకింగ్ ఆర్టికల్స్ కోసం, రెసిపీస్ కోసం, అన్నిటికీ కుకింగ్ టైప్ ఆఫ్ కంటెంట్కి యూజ్ చేస్తారు. అండ్ నెంబర్ 2, మూవీస్ కోసం. సో న్యూ రిలీజ్డ్ మూవీస్ ఉంటాయి, ఓల్డ్ మూవీస్ ఉంటాయి, మనం చూడాలనుకుంటాం, కానీ అప్పటికప్పుడు చూడాలంటే ఓటీటీలో మాత్రమే ఉంటుంది. యూట్యూబ్లో కానీ బయట కానీ ఎక్కువగా దొరకట్లేదు, ఎందుకంటే ఓటీటీలోనే పోస్ట్ చేస్తున్నారు. అండ్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది, అది కొనడానికి మన దగ్గర పైసలు లేవు అండ్ మనం కొనాలి. మనకి ఎప్పుడు కొంచెం ఈజియర్ వే, లైక్ వేరే సెకండ్ ఆల్టర్నేటివ్ వే అనేది చూసుకుంటూ ఉంటాం. సో అలానే న్యూ మూవీస్ చూడడానికి థియేటర్కి వెళ్ళకుండా కూడా చూడొచ్చు మనం. ఆల్టర్నేటివ్ వే అంటే సర్చ్ చేయడం, లైక్ మూవీ రూల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా, ఐబొమ్మ అని డిఫరెంట్ సైట్స్ ఉంటాయి. సో అందులో మనం న్యూ మూవీస్ చూడొచ్చు, లైక్ ఓల్డ్ మూవీస్ చూడొచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో చూడొచ్చు. సాంగ్స్ కోసం కూడా డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి, బట్ అన్నిటికీ ప్రతి ఒక్క యాప్కి సబ్స్క్రిప్షన్ ఉంది. అది డౌన్లోడ్ చేసుకోవడానికి సబ్స్క్రిప్షనే, షఫల్ చేసి ప్లే చేయడానికి సబ్స్క్రిప్షనే, కొన్ని సాంగ్స్ కూడా ప్రీమియం సాంగ్స్ అయిపోయాయి. సో దానికోసం కూడా సాంగ్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి, వినడానికి, దానికి యూజ్ చేస్తారు. సో ఇట్లా మూవీస్ చూడడానికి, మూవీస్ కంటెంట్ కోసం యూజ్ చేస్తారు. నెంబర్ 3, ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం యూజ్ చేస్తారు. అంటే ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయి, రిజల్ట్స్ ఎప్పుడు ఉన్నాయి, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ కోసం. సో ఇప్పుడు ప్రతి యూనివర్సిటీకి, ప్రతి కాలేజ్కి, ప్రతి స్కూల్కి ఒక పర్టికులర్ సైట్, ఒక పర్టికులర్ యాప్ అనేది ఉంటుంది. సో అందులోకి వెళ్తే దాని లోగో, దాని హిస్టరీ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ ఉంటాయి. ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్, అక్కడ నోటిఫికేషన్స్, బుక్స్, గైడ్స్, పీడిఎఫ్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే గూగుల్ లెన్స్ వచ్చినప్పటి నుంచి పిల్లలు ఏదైనా హోంవర్క్ చేయాలంటే జస్ట్ అక్కడ ఆ క్వశ్చన్ని ఫోటో సర్చ్ చేస్తే, హోంవర్క్ అని సర్చ్ చేస్తే సొల్యూషన్ వచ్చేస్తుంది. సో అంత ఈజీ అయిపోయింది. కాంప్లికేటెడ్ ప్రాసెస్ మొత్తం చాలా సింప్లర్ వేలో చేసేస్తున్నాయి ఈ ప్లాట్ఫామ్స్, టెక్నాలజీ అంతా. ఇంకా ఈ టెక్నాలజీ పెరుగుతూనే ఉంటుంది. సో ఈ ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం, మెటీరియల్స్ కోసం, అండ్ ఆ సొల్యూషన్ ఎలా చేయాలి అని టీచ్ చేసే వాళ్ళ కోసం, లైక్ ఆన్లైన్ క్లాసెస్ కోసం, అలాంటి ప్రతి ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం అన్నిటికీ యూజ్ చేస్తారు. అండ్ ఇంకొకటి బ్యూటీ కంటెంట్, లైక్ మేకప్ కంటెంట్ కోసం యూస్తూ ఉంటారు. సో నెంబర్ 4, మేకప్ కంటెంట్ అంటే లైక్ ఏ మేకప్ వేసుకోవాలి, ఏ బ్రష్ యూజ్ చేయాలి, ఏ పౌడర్ యూజ్ చేయాలి, ఏ షేడ్ ఎక్సెట్రా ఎక్సెట్రా, లైక్ ఎలా వేసుకోవాలి స్టెప్ బై స్టెప్ వాళ్ళు వేసి చూపిస్తూ ఉంటారు. ఒక పర్టికులర్ మెంటర్ ఉంటారు. సో దానికి ఆ బ్రష్ యూజ్ చేయాలి, ఏ షేడ్, ఏ కలర్, ఏ ప్యాలెట్ ఎక్సెట్రా ఎక్సెట్రా, ప్లస్ అది ఎక్కడ దొరుకుతుంది, ఏ యాప్లో తక్కువ ఉంటుంది, ఇలాంటివన్నీ అది చూపిస్తూ ఉంటుంది. అది నెంబర్ 4. నెంబర్ 5, యాప్స్ కోసం, లైక్ టాప్ 10 మూవీస్, టాప్ 10 యాప్స్, లైక్ ఏవి చూడాలి, ఏ మూవీస్ చూడాలి అని దాన్ని అడుగుతాం. ఏ యాప్స్లో తక్కువ ప్రైస్ ఉంది కొనుక్కోవడానికి అని చూస్తాం. అండ్ ఇప్పుడు వాటర్ మార్క్స్ ఉన్న యాప్స్ ఉంటాయి, క్యాన్వా, కైన్ మాస్టర్, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. సో ఆ యాప్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే దానికి పర్టికులర్ ఏపీకే ఉన్నదన్నమాట, వాటర్ మార్క్ రాకుండా. అలాంటి దానికోసం యూజ్ చేస్తాం. సో న్యూస్ చదవడానికి కూడా యూజ్ చేస్తారు. న్యూస్ యాప్ కోసం డిఫరెంట్ యాప్స్ ఉంటాయి, కానీ లైక్ సాక్షికి ఒక యాప్, ఈనాడుకి ఒక యాప్, దానికి ఒక యాప్ ఉంటుంది. సో
అలా పర్టిక్యులర్ న్యూస్ పేపర్కి పర్టిక్యులర్ యాప్ ఉంటుంది. అవన్నీ కూడా ఉన్నది ఒక యాప్లో ఉంటుంది. దాన్ని సర్చ్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. అలా నెంబర్ 5. అండ్ చాలా తక్కువ మంది స్టోరీస్ చదవడానికి కూడా యూజ్ చేస్తారు. లైక్ బుక్స్ అనేవి ఎక్కువగా కొనం కదా, లైక్ బుక్స్ తెచ్చుకోవడం కానీ లైబ్రరీకి వెళ్ళడం కానీ చాలామంది అంతా చేయరు. ఎవరైనా ఈజీ వేనే చూస్ చేసుకుంటారు. సో బుక్స్ చదవడం కోసం స్టోరీ బుక్స్ కానీ నావెల్స్ కానీ ఇలాంటివి చదవడం కోసం కూడా యూజ్ చేస్తూ ఉంటారు. లైక్ ఈవెన్ కొంతమంది ఎలా యూజ్ చేస్తారంటే కోట్స్, లైక్ పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఓల్డ్ ఏజ్ వాళ్ళు గుడ్ మార్నింగ్ కోట్స్ కోసం అండ్ బ్యాక్గ్రౌండ్ లెస్ పిక్చర్స్ అలాంటి వాటి కోసం గుడ్ మార్నింగ్ కోట్స్, డివోషనల్ కోట్స్ ఇలాంటి వాటికి కూడా యూజ్ చేస్తారు. సో అండ్ లాస్ట్లీ మిస్యూజర్స్ అని చెప్పొచ్చు. మిస్యూజర్స్ ఫన్ యూజర్స్ తెలియదు, ఏది పడితే అది కొట్టేస్తూ ఉంటారు. లైక్ హౌ డు ఐ ఈట్, లైక్ ఏం చేస్తారంటే నేను ఎలా తినాలి, చాప్ స్టిక్తో ఎలా తినాలి, స్పూన్తో ఎలా తినాలి, ఎలా వాష్ చేయాలి, ఎలా తినబెట్టాలి, పిల్లలు ఏడిస్తే ఏం చేయాలి, ఇంట్లో చాలా బల్లులు ఉన్నాయి అవి పోవాలంటే ఏం చేయాలి, ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ ఉంటాయి. ఈవెన్ అలాంటి క్వశ్చన్స్ అడుగుదాం పక్కన పెడితే దాంట్లో సొల్యూషన్ ఉంటుంది. ప్రతి క్వశ్చన్కి సొల్యూషన్ ఉంటుంది. ఇలా ఈవెన్ కాపీ కొట్టడం ఎలా, చిట్స్ పెట్టుకెళ్ళడం ఎలా, ఇలా చిట్స్ పెట్టుకెళ్తే పట్టుకుంటారా, అలా ఇలా అని లైక్ బ్యాడ్ కంటెంట్కి అండ్ గుడ్ కంటెంట్కి ప్రతిదానికి సొల్యూషన్ ఉంది. సో దాన్ని మంచి వేలో యూజ్ చేసుకుంటే చాలా ప్లస్ అవుతుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు గూగుల్ని ఎక్కువగా దేనికి యూజ్ చేస్తారో కామెంట్ చేయండి. I'm Tabuana Ras. Thank you for listening till the end. This is all about today's episode. I'll be back with a new episode. Be healthy, stay happy, a very, very happy day. Thank you.